హిట్ ఇచ్చిన ఆ దర్శకులతో మరోసారి చిరంజీవి బాలకృష్ణ. అందుకే ప్రేమ పాటలు ఎక్కువ కాలం నిలుస్తాయంటున్న దేవిశ్రీ ప్రసాద్. అంతర్జాతీయ ప్రమాణాలతో శబ్దం. హిట్ ఇచ్చిన ఆ దర్శకులతో మరోసారి చిరంజీవి బాలకృష్ణ. 2023 సంక్రాంతికి వచ్చి ఘన విజయాలను అందుకున్నారు సీనియర్ కథానాయకులు చిరంజీవి బాలకృష్ణ. బాబీ దర్శకత్వంలో చిరంజీవి వాల్తేరు వీరయ్య చేయగా గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన వీరసింహారెడ్డితో బాలకృష్ణ సందడి చేశారు. 2 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. మరోసారి అదే కలయికలతో సినిమాలు పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ వేడుకలో దర్శకుడు గోపిచంద్ మలినేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చిత్రీకరణకి సిద్ధం కావాలని చెప్పారు బాలకృష్ణ. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. బాలకృష్ణకు ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పురస్కారం లభించిన సందర్భంగా హైదరాబాద్లో ఆయన సోదరి నారా భువనేశ్వరి ఇటీవల ప్రత్యేకంగా ఓ వేడుకను ఏర్పాటు చేశారు. అందులోనే బాలకృష్ణ వీరసింహారెడ్డి కలయిక ఖరారైందనేలా సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని హిందీ కథానాయకుడు సన్నీ దేవల్తో జాట్ అనే చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం పూర్తయిన వెంటనే బాలకృష్ణతో సినిమా కోసం రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. వాల్తేరు వీరే కలయిక కూడా దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. చిరంజీవి కోసమే బాబీ కథని సిద్ధం చేయడంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇటీవలే ఆయన బాలకృష్ణతో డాకు మహారాజ్ తెరకెక్కించి విజయం అందుకున్నారు. అందుకే ప్రేమ పాటలు ఎక్కువ కాలం నిలుస్తాయంటున్న దేవిశ్రీ ప్రసాద్. మనలోని కొత్తదాన్ని మనమే ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకుంటూ వెళ్ళాలి. ఎవరికి ఎలాంటి పాటలు నచ్చుతాయన్న దానిపైనే దృష్టి పెట్టడం కాకుండా ఓ పాటను ఇంకా కొత్తగా ఎలా ప్రజెంట్ చేయొచ్చు, ఎలాంటి కొత్త సౌండింగ్తో వినిపించవచ్చు అనేది చేసి చూపిస్తుండాలి. అయితే ఈ సౌండింగ్ ఎలా ఉన్నా అందులోని ఎమోషన్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. లేదంటే ఎంత కొత్త ట్యూన్ ఇచ్చినా నిరుపయోగమే అంటున్నారు దేవి. లవ్ స్టోరీ అనగానే ఎక్కువగా మీ పేరే వినిపిస్తుంటుంది. తండేల్ కథ విన్నాక అల్లు అర్జున్ కూడా మీ పేరే చెప్పారట. మీకు ఎలా అనిపిస్తుందని అడగగా ఓ సంగీత దర్శకుడిగా విభిన్న రకాల జానర్లు చేస్తున్నప్పుడు ఎలాంటి సినిమా చేసినా ఇలా ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ చేయగలరా అనే పేరు రావడం దేవుడిచ్చిన ఓ గొప్ప ఆశీర్వాదంగా భావిస్తాను. అందులో ప్రత్యేకంగా ప్రేమ కథలకు తప్పకుండా దేవి పని చేస్తేనే బాగుంటుందని పేరు తెచ్చుకోవడం ఇంకా గొప్ప ఆశీర్వాదంగా భావిస్తా. ఎందుకంటే మిగతా జానర్ సినిమాలతో పోలిస్తే చాలా కాలం ప్రేక్షకుల మధ్యలో నిలిచేవి ప్రేమ కథా చిత్రాలే. దేవదాస్, గీతాంజలి, ఆర్య, బొమ్మరిల్లు ఇలాంటివన్నీ అందరికీ గుర్తుండిపోవడానికి కారణమిదే. ఇలాంటి ప్రేమ కథల్ని అంత త్వరగా మర్చిపోలేరు. అందులోనూ ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునేలా ఉంటాయి. అందుకే ప్రేమ పాటలు ఎక్కువ కాలం నిలుస్తాయి. అల్లు అర్జున్కు ఇప్పటికీ ఓ కోరిక ఉంది. 6కు 6 ప్రేమ పాటలుండే అందమైన లవ్ స్టోరీ ఒకటి చేయాలని, అందులో అన్ని మంచి మెలోడీ గీతాలే ఉండాలని. ఇదే విషయాన్ని బన్నీ ఈ మధ్య నాకు పేపర్పై రాసిచ్చాడు. గుర్తుపెట్టుకో, మనం ఇలాంటి సినిమా చేద్దామని మేనిఫెస్టోలో సంతకం చేసిచ్చాడన్నారు నవ్వుతూ. తండేల్ పాటలకు దక్కుతున్న ఆదరణ మీకు ఎలా అనిపిస్తోందని అడగగా ప్రేక్షకుల ఆదరణ ఆనందాన్నిస్తోంది. ఈ మధ్య ప్రేమ కథలు బాగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో వాస్తవ సంఘటనలతో అల్లుకున్న ప్రేమ కథ రావడం, పాటలన్నీ అలరించడం గొప్ప విషయం. బుజ్జి తల్లి, ఓం నమ శివాయ, హైలెస్సో హైలెస్సా పాటలన్నీ ఈ ఏడాది చార్ట్ బస్టర్స్ లిస్టులో చేరిపోయాయి. త్వరలో రానున్న ఆజాదీ పాట కూడా అందరినీ ఆలరిస్తుందన్నారు దేవిశ్రీ ప్రసాద్. 25 ఏళ్ల మీ సినీ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుందనగా, మనం ముందుకు సాగిపోతూ ఉండాలంటే వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండాలనేదే నేను నమ్మే సూత్రం. ఒకవేళ అలా వెనక్కి తిరిగి చూసుకోవాలంటే ఆ ప్రయాణాన్ని చూసి గర్వపడకుండా దాన్ని ఓ ఆశీర్వాదంలా భావించాలి. ఇండస్ట్రీలో నాది చాలా అందమైన ప్రయాణం అంటూ ముగించారు దేవిశ్రీ ప్రసాద్. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆది పినిశెట్టి శబ్దం.
విజయవంతమైన వైశాలి తర్వాత ఆది పినిశెట్టి కథానాయకుడిగా దర్శకుడు ఆరివెళగన్ తెరకెక్కించిన చిత్రం శబ్దం. లక్ష్మీమేనన్ కథానాయిక. 7G ఫిలిమ్స్ పతాకంపై శివ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. వైశాలి కథ నీటితో ముడిపడగా ఇందులో శబ్దం కీలక పాత్ర పోషిస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. ఓ కొత్త రకమైన అనుభవాన్ని పంచనున్న ఈ హారర్ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరపైకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎన్ సినిమాస్ విడుదల చేస్తోంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.